అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో తెలంగాణ కళాకారుడు గోపీచారి అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్కు చెందిన గోపీచారి కేవలం 2.7 మిల్లీగ్రాముల బంగారంతో అతి సూక్ష్మమైన రామమందిరాన్ని తయారు చేశాడు. ఇందులో 118 స్తంభాలు, 20 గోపురాలు కూడా ఉన్నాయి. దగదగా మెరిసిపోతున్న ఈ అతి చిన్న రామమందిరం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభుత్వం తగిన తోడ్పాటును అందిస్తే మరిన్ని అద్భుత కళాఖండాలు సృష్టిస్తానని గోపీచారి చెబుతున్నాడు. కపిలవాయి గోపికృష్ణ, మా నాన్న పేరు కపిలవాయి రవీందర్, మాది అమ్రాబాద్, నాగర్ కర్నూలు జిల్లా. యూపీలో జనవరి 22 తారీఖున అయోధ్య రామమందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సందర్భంగా అతి సూక్ష్మంగా బంగారంతో కేవలం 2 గ్రాముల 730 మిల్లీగ్రాముల బంగారంతో అయోధ్య రామమందిరాన్ని బంగారంతో తయారు చేశాను. ఇందులో 108 స్తంభాలు, 20 గోపురాలు ఇందులోని ప్రత్యేకత. కేవలం 1.5 సెంటీమీటర్స్ హైట్ ఎత్తు ఉండే విధంగా దీన్ని తయారు చేశాను. ఈ కళాఖండాన్ని చాలా రోజులుగా ఉన్న అయోధ్య రామ మందిరాన్ని ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. దీన్ని వారి ముందు ప్రదర్శించాలని నేను